ఈ ఘటనల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తీర్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. దానికి వీళ్ళు సజ్జనార్ గారిని పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి ఇది కూడా పెద్ద సబ్జెక్టు. అందుకే నేను చిట్టా తీసుకొని వచ్చిన. ఇవాళ కొంచెం హెల్త్ బాగలేకపోయినా దీని మీద మొత్తం సౌదామని అన్నట్టే తీసుకొని వచ్చిన. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏంటనంటే January 8, 2026కి ఒక టీవీ బ్రాడ్కాస్ట్ సోషల్ మీడియాలల్లో ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ కథనాలు వచ్చినాయి. అది కూడా మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని పర్సనల్ అలిగేషన్స్ పెట్టి ఏదేదో అడ్డమైన లింకులు పోస్టింగ్లు పెట్టి చేసిండ్రు. ఇది ఏమైందంటే కాంగ్రెస్కి ఒక ఎంట్రీ పాయింట్ అయిపోయింది. అంటే ఒక ఫేక్ న్యూస్ క్రాక్ డౌన్ నరేటివ్ కాంగ్రెస్ ఇప్పుడు దీనికి తీసుకున్నది. ఇప్పుడు కీ టెస్ట్ ఏమైపోయిందంటే కాంగ్రెస్కి మళ్ళీ డ్యూ ప్రాసెస్ అంటే ఏంది, పొలిటికల్ టార్గెట్ అంటే ఏంది అని అనేది మనము మాట్లాడాలి. కరెక్టా రాంగా? డ్యూ ప్రాసెస్, పొలిటికల్ టార్గెటింగ్. మహిళా ఆఫీసర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా తప్పే, నేను కాదని అంటలేదు. చట్టమే. January 10, 2026కి ఏమైపోయిందంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈయన ఏం చేసిండు, ఒక కంప్లైంట్ పెట్టిండు. కంప్లైంట్ క్రైమ్ నంబర్ 07/2026 హజరాలతోనే చిత్రగుప్త. దాని తర్వాత ఏమైందంటే ఇది అఫీషియల్ కంప్లైంట్ ట్రయల్ అయిపోయింది. దాని తర్వాత ఈ రిస్క్ క్రియేషన్ ఏదైతే ఉంది చూడు, చిల్లింగ్ ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందా అంటే స్టేట్ ఓవర్ రీచ్ గానికే చూస్తున్నదా? ఆల్రెడీ డిఫమేటరీ కంటెంట్ లాలో ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అంటే ఎవరికన్నా నువ్వు అవమానాస్పదంగా నువ్వు వాళ్ళ మీద మాట్లాడినా, లేదా ఆధారాలు పెట్టకుండా వాళ్ళ మీద కథనాలు నడిపినా, వాళ్ళ క్యారెక్టర్ని మలైన్ చేయాలని చూసినా అప్పుడు ఏమవుతుందంటే డిఫమేషన్ కంటెంట్ వస్తుంది. అది వేరే విషయం. కొన్ని సంస్థలు ఉన్నాయి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్ గోల్డ్, వాసవి, వీళ్ళ మీద పెద్ద ఏమంటారు సంస్థలు వచ్చి రేడ్లు చేస్తారు. సంస్థలు వచ్చి రేడ్లు చేసినాక కూడా పేపర్లలో కథనాలు వస్తే వాళ్ళకి ఇల్లు నోటీసులు పంపుతారు. అబ్బా మా క్లయింట్ ఇంత పెద్దగా ఉండే, ఇది పీకిండు, కట్టలు కట్టిండు, సిగ్గుశరాలు ఉండాలా. ఎందుకనంటే రోడ్ల మీదకి వచ్చి ఎవరెవరైతే పైసలు కట్టిరో వాళ్ళు లొల్లి చేస్తారు వాసవి మీద. ఆ కథనం నడిపినందుకు మా మీద డిఫమేషన్ కేసు వేస్తాడు. నేను అది ఛాలెంజ్ చేస్తా. అంత తేలిక వదిలిపెట్టా. నేను తేలిక అస్సలు వదిలిపెట్టా. చట్టం ఎవడు అయ్యా చుట్టం కాదు. ఫస్ట్ రేడ్ ఎందుకు చేసిరు నీ సంస్థ మీద అనేది ఒక క్వశ్చన్. దానికి తోడు పేర్లు పెట్టి మరీ కొడతా. నేను చిట్టా రెడీ చేస్తున్నా మీ మీద. జబర్దస్త్ మా క్లయింట్ 70 సంవత్సరాల చరిత్ర, మళ్ళీ పీకనికేనా చరిత్ర. ఇప్పుడు ఇది కూడా అంతే. నేనేమంటున్నానంటే నువ్వు ఆధారాలు పెట్టకుండా ఎప్పుడైతే పోతావు చూడు, పోయినప్పుడు అది అబ్సల్యూట్గా డిఫమేటరీ కంటెంట్ ఉన్నది, చట్టంలో అది ఆల్రెడీ ఉన్నాక January 12, 2026కి డీజీపీ గారు ఒక సిట్ ఫామ్ చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, మన సిపి ఎన్ శ్వేత, వీళ్ళందరూ కలిసి ఈ సిట్ని ఆపరేట్ చేస్తారు. అఫెన్సివ్ కంటెంట్ అగేన్స్ట్ ది సీఎం కూడా మార్ఫింగ్ చేసి కొన్ని వీడియోలు పెడుతున్నారు, అట్లా కాదు కదా అని చెప్పి ఒక సిట్ ఫామ్ చేస్తారు. అయితే కంప్లీట్గా గవర్నమెంట్ కాంగ్రెస్ దీన్ని ఏం చేస్తుందనంటే ఒక గవర్నెన్స్ యాక్షన్ తీసుకోనికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ఇన్సిడెంట్ని తీసుకొని పర్మనెంట్ సెన్సార్షిప్ వైపు ఒక ఆర్కిటెక్చర్ తయారు చేయడానికే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. January 13 నుంచి 14 వరకు 2026 మల్టిపుల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఏందనంటే అసోసియేషన్స్ అన్ని కండెమ్ చేసినాయి. ఏమని? గవర్నమెంటు మినిస్టరు ఈ పోస్టింగ్లను డిసైడ్ చేస్తారు. ఈ పోస్టింగ్లని డిసైడ్ చేసేది సీఎమే కదా అని చెప్పి డిసైడ్ చేసేటప్పుడు ఈ పోస్టింగ్లని డిసైడ్ చేసేది సీఎమే కదా. మళ్ళా ఈ కవరేజు, నోటీసు, కేసులని మీడియా హ్యాండిల్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తాయి అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ దీన్ని ఏమని పుష్ చేస్తుందంటే మహిళా ఆఫీసర్లను మనం ప్రొటెక్ట్ చేయాలి కదా, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా, మహిళలని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, అలా డౌటే లేదు. బట్ నువ్వు చట్టాలను ప్రజల మీద వెపనైజ్ చేస్తానంటే మనం యాక్సెప్ట్ చేద్దామా? ఫ్రెండ్స్ మీరు ఒకసారి నాకు చెప్పుండ్రి. January 14, 2026కి V6లో ఒక కథనం ఏమొస్తుందంటే ఒక ఫేక్ న్యూస్ మీద మేము క్రాక్ డౌన్ పెడుతున్నాం, స్ట్రిక్టర్ లా తీసుకొని వస్తున్నాం, ప్రొవిజన్స్ అన్నిటిని రివ్యూ చేస్తున్నాం, పోలీస్కి ఒక ఆర్డర్ ఇస్తున్నాం, సజ్జనార్ గారి సూపర్విజన్లో కంప్లీట్గా ఇది నడుస్తుంది అని చెప్పి గవర్నమెంట్ యొక్క ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది మనకు నెక్స్ట్ పేపర్లలో. అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మళ్ళీ కాంగ్రెస్ ఈ ఫేక్ న్యూస్ని ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకొని అపోజిషన్ని లేకపోతే తెలంగాణ ప్రజలని సైలెన్స్ చేసే ప్రక్రియ మొదలెట్టిందా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కే ప్రయత్నం చేసిందా అన్నట్టు నేను మాట్లాడుతున్నా. వెన్ ఐ సే దిస్, నేను లీగల్ లెన్స్లో మాట్లాడతా. లీగల్ లెన్స్లో ఏమని అంటున్నానంటే గవర్నమెంట్ ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఫేక్ న్యూస్ మీదనే మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్తారు. అయితే 8 మంది ఆఫీసర్లను పెట్టి సజ్జనార్ గారిని పెట్టి దీన్ని అంతా ప్రోబ్ చేస్తున్నప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే Article 19(1) ఆఫ్ A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి దారి చూపిస్తుంది.
అట్లనే రాష్ట్రము ఆర్ రాష్ట్ర సర్కారు 19(2) అంటే గ్రౌండ్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ జనరల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చూపెట్టాలన్నా వద్దా? అంటే ఇది ఫేక్ న్యూస్ అని అనేది మీ లైసెన్సా, సర్కార్ యొక్క లైసెన్సా, సెన్సార్షిప్ మెషీనా అని చెప్పి ప్రజలు మాట్లాడితే కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? నా ఫస్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ ఏమన్నది అంటే ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని ప్రొటెక్ట్ చేయడము, ఆమె డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడము సర్కార్ పని కాదా అని అంటే అబ్సల్యూట్లీ సార్, మేము మీకు మద్దతు తెలుపుతాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎవడెవడైతే ఇది నడిపిండో ఫేక్ అయితే వాడి మీద రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అయితే వెరిఫైడ్ రిపోర్టింగ్ ఏం చెప్తున్నది అని అంటే, ఇది మళ్ళీ నేను అంటలేను, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం తీసుకున్నా. వెరిఫైడ్ రిపోర్టింగ్ ఏం చెప్తున్నది అని అంటే, ఈ కంప్లైంట్ ఏదైతే ఉన్నదో అది ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ అబౌట్ ఏ ఉమెన్ ఆఫీసర్ అండ్ డిమాండెడ్ యాక్షన్ అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. నేనేమంటున్నాం సార్ అని అంటే, ప్రొటెక్షన్ ఈజ్ వ్యాలిడ్, బట్ అది కేస్ స్పెసిఫిక్ ఉండాలి కదా. డిఫమేషన్ అనేది ఆల్రెడీ బిఎన్ఎస్ సెక్షన్ 356లో ఉన్నది కదా. ఐఎమ్ టేకింగ్ ఏ కోర్ట్ ఆఫ్ లాయర్స్ రిఫరెన్స్ సార్, నేను మాట్లాడుతున్నా. అంటే నువ్వు తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయి, బట్ తెలంగాణ వాయిస్నే పనిష్ చేస్తానంటే ఎట్లా? చట్టాలు తీసుకొని వచ్చి ఉక్కుపాదం మోపుతానంటే ఎట్లా? ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, నువ్వు కొత్తగా ఏం తీసుకొస్తున్నావు? కొత్తగా అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు స్ట్రిక్ట్ చట్టాలు తీసుకొస్తాం ఫేక్ న్యూస్ కోసం అని అన్నారు. అయితే వీళ్ళు ఏదైతే మాట్లాడారు చూడు, స్ట్రిక్ట్ లా అని చెప్పి మాట్లాడుతున్నారు చూడు, ఇది ఏమవుతుంది అంటే, స్ట్రిక్ట్ లా అంటే పోలీస్ యొక్క యాక్షన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ దీని మీద సర్కార్ ఏం మాట్లాడుతుందో నాకు ఒకసారి చెప్పు. లీగల్ లెన్స్లో మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు శ్రేయా సింగల్ కేసులో 2015లో వేగ్ స్పీచ్ రెస్ట్రిక్షన్స్ని స్ట్రక్ డౌన్ చేసింది. 66A అండ్ వార్న్స్ అబౌట్ ద చిల్లింగ్ ఎఫెక్ట్స్ వార్న్ చేసింది. బ్లాకింగ్ అండర్ 69A ఓన్లీ విత్ సేఫ్ గార్డ్స్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కొత్త లా తీసుకొని వస్తున్నావు అది వేగ్ ఉన్నదని అనుకో, అది గవర్నెన్స్ ఎట్లయితుంది? అది ప్రజల మీద ఒక ఘాతక్ సర్కార్ పెట్టిన అస్త్రం అవుతుంది. నేను సుప్రీంకోర్టు సైటేషన్ తీసుకొని మాట్లాడుతున్నా శ్రేయా సింగాల్ది. దీని మీద కాకుండా అపోజిషన్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. థర్డ్ క్లిప్పింగ్ ఏమని అంటున్నారు అని అంటే, బీఆర్ఎస్ దీన్ని ఓవర్ యాక్షన్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇది అపోజిషన్ని కంట్రోల్ చేసే తత్వం అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ దీనికి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దానికి శ్రేయా సింగల్ కేసు ఏదైతే ఉంది చూడు, అది క్లియర్ కట్గా ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ని రిస్ట్రిక్ట్ చేయడానికే నిలబడుతుంది. అంటే కాంగ్రెస్ క్రిటిసిజం అని అనేది, కాంగ్రెస్ క్రిటిసిజం ఫేక్ న్యూస్ అని అనేది కాంగ్రెస్ ఒకసారి పునః ఆలోచించుకోవాలి. చట్టాలు ఉన్నాక పబ్లిక్ ఆర్డర్ని మేము ఎన్ష్యూర్ చేస్తున్నాము అని అంటే, పబ్లిక్ ఆర్డర్ నువ్వు చెప్పు కదా, అసలు ఏం డిసార్డర్ అయింది లేకపోతే ఎఫెక్ట్ అయిందో చూపెట్టు కదా, ప్రాక్సిమిటీ చూపు కదా. ఎందుకంటే శ్రేయా సింగల్ కేసు అబ్సల్యూట్గా ఉన్నదా? నువ్వు ఫ్రేజ్లను బంద్ చేసి నేను యాక్షన్ తీసుకుంటా అంటే కుదురుతుందా? డిఫమేషన్ అని అంటే స్ట్రాంగ్ పోలీస్ యాక్షన్ ఉంటుంది, బట్ డిఫమేషన్ ఆల్రెడీ లాలో ఉన్నది కదా. క్వశ్చన్ ఏందని అంటే, ప్రాసెస్ ఏంది, ప్రపోర్షనల్ స్కోప్ ఏంది అని అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, క్రిమినల్ డిఫర్మేషన్ అనేది పబ్లిక్లీ సుప్రీంకోర్టు దాన్ని అపెల్డ్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి కేసులో. బట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ప్రిన్సిపల్ ఉండాలి కదా. ఆల్రెడీ చట్టం ఉన్నది. ప్రాబ్లం చట్టం లేదు అని అంటే ఒక మాట, ఆల్రెడీ చట్టం ఉన్నాక నువ్వే మాట్లాడుతున్నావు, మళ్ళీ నువ్వు ఏం పీక్ కట్టలు కడుతున్నావు అనేది ఒక క్వశ్చన్. అగర్ ప్రభుత్వం ఇట్లా సీరియస్ ఉంటే నువ్వు ట్రాన్స్పరెంట్గా చూపెట్టు మొత్తం. పొలిటికల్ పోలీసింగ్ ఎందుకు అని చెప్పి నేను సర్కార్కి ఎలా క్వశ్చన్ ఇస్తున్నా, వాళ్ళు దాని మీద ఏం మాట్లాడతారా అని చెప్పి నేను అడుగుతున్నా. వీళ్ళ దగ్గర సమాధానం ఉందా ఫ్రెండ్స్? పేపర్ చదవలేము మేము. పేపర్లో ఉన్న పేపర్లకు లోపలికి పోయి దాని డిఎన్ఏని బయటకు పెట్టినాం, కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని బయట పెట్టినాం. నిన్ను నన్ను సైలెన్స్ చేయడమే కాంగ్రెస్ పన? చెప్పు. ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. వెనకటికి కూడా హేట్ స్పీచ్ మీద ఒక చట్టం హేట్ స్పీచ్ మీద ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఏంది కొత్తగా మీరు తీసుకొచ్చేది? నువ్వు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమైనాయో చూపెట్టు కదా, స్కోప్ చూపెట్టు కదా. మేము కూడా మద్దతు తెలుపుతాం కదా ఖచ్చితంగా. తప్పే.